అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భ్రమరాంబ, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ప్రస్తుతం హైదరాబాద్లోని కేపీహెచ్బిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం యానల్ ఫిషర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ యానల్ ఫిషర్ అంటే ఏమిటి అంటే మలద్వారంలో పగులు లేదా చీలిక ఉండడం. ఇది సాధారణంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మోషన్ గట్టిగా అవ్వడం వలన ఈ మలద్వారం దగ్గర సెన్సిటివ్గా ఉండే మ్యూకోజా చీలిక అనేది ఏర్పడుతుంది. వాటిలో ఈ హార్డ్ స్టూల్ పాస్ అయినప్పుడు ఈ పగులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీనికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడానికి కావాల్సిన ఆహారం అంటే తీసుకునే ఆహారంలో నీటి శాతం ఎక్కువ ఉండాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, పీచు పదార్థం ఎక్కువ ఉండాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో డయేరియా వచ్చినప్పుడు కూడా ఈ ఫిషర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాం ఇది. ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీస్ తర్వాత కూడా ఈ ఫిషర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆడవారిలో. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి ఉండడం, మోషన్లో బ్లడ్ పడడం, ఇంకా మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా చాలాసేపు మలద్వారం దగ్గర నొప్పి మంట ఉండడం అనేది ఈ వ్యాధి లక్షణాలు. ఇక నిర్ధారణ విషయానికి వస్తే దీనిని క్లినికల్ డయాగ్నోసిస్ అంటాం. దీన్ని పెరినియల్ ఎగ్జామినేషన్ అంటే మలద్వారం దగ్గర పరీక్ష చేసి దీనిని నిర్ధారించగలుగుతాం. దీనికి ప్రత్యేకమైన టెస్టులు కానీ స్కోపీస్ కానీ ఏమీ అవసరం పడవు. ఈ మలద్వారం దగ్గర పరీక్ష చేసినప్పుడు ఈ ఫిషర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది: అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్. అక్యూట్ ఫిషర్ అంటే అదే మొదటిసారి అప్పుడే ఈ మోషన్లో బ్లడ్ పడడం అనే కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని అక్యూట్ ఫిషర్ అంటాం. ఇందులో మలద్వారం దగ్గర పరీక్ష చేసినప్పుడు ఈ ఫిషర్ అనేది గుర్తించడం జరుగుతుంది, పగులు అనేది ఉంటుంది. దీంతో పాటు మలద్వారం చుట్టూ ఉండే కండరాలు బాగా స్పాజంలోకి వెళ్తాయి, స్పింక్టర్ స్పాజం అంటాం వాటిని. ఈ స్పింక్టర్ స్పాజం అనేది అక్యూట్ ఫిషర్లో ఎక్కువగా ఉంటుంది. వీరు ఏంటంటే ఆ మలద్వారం మూసుకుపోయి కనీసం ఫింగర్ కూడా అలౌ చేయకుండా ఉంటుంది అనమాట. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వీరిలో సాధారణంగా ఏ విధమైన స్కోపీస్ కూడా చేయము. ఈ క్లినికల్ డయాగ్నోసిసే క్లినికల్గానే దీన్ని ఫిషర్ని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక క్రానిక్ ఫిషర్ అంటే ఏంటంటే ఈ ఫిషర్ అనే కంప్లైంట్ చాలా కాలం నుంచి ఉండి ఒకసారి మోషన్లో బ్లడ్ పడి ఏదైనా మందులు వాడడం వల్ల కానీ దానంతట అది కానీ హీల్ అయ్యి తగ్గి మళ్ళీ ఇదే కంప్లైంట్ వస్తూ ఉన్న వాళ్ళని క్రానిక్ ఫిషర్ అంటాం. వీరిలో పరీక్ష చేసినప్పుడు మలద్వారం దగ్గర ఒక స్కిన్ ట్యాగ్ అనేది ఉంటుంది. దీన్ని సెంటినల్ పైల్ లేదా సెంటినల్ ట్యాగ్, స్కిన్ ట్యాగ్ అని అంటాం. ఈ విధంగా దాన్ని క్రానిక్ ఫిషర్ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ సెంటినల్ పైల్కి సాధారణంగా అయితే ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు, ఆపరేషన్లు అవి అవసరం పడవు. కాకపోతే కొందరిలో అది బాగా ఇన్ఫ్లేమ్ అయ్యి ఉబ్బి ఉండడం, నొప్పి ఎక్కువగా కలిగించడం, అలా ఉన్నప్పుడు వాటికి ఏమైనా చేయాల్సిన అవసరం పడుతుంది. ఇక ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫిషర్ ఉన్న అందరికీ సర్జరీ అనేది అవసరం పడదు. 90% మందిలో నాన్ సర్జికల్ మెథడ్స్తోనే ఫిషర్ అనేది హీల్ అవుతాయి. ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ ఏమిటంటే మొదటిగా ఆహార నియమాల్లో మార్పులు చెప్తాం. అంటే వాటర్ ఎక్కువ తీసుకోమని, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్తాం. ఇంకొకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్. చాలా వరకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చుని చేసే పనిలో ఉండే వారికి ఈ ఫిషర్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ప్రొఫెషన్ ఏదైనా కానీ డైలీ రొటీన్లో మినిమం ఎక్సర్సైజ్ కొంత ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా బాగా ముఖ్యంగా ఈ టాయిలెట్ హ్యాబిట్స్లో కొన్ని చేంజెస్ అనేవి చెప్తాం. అవి ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు బాగా గట్టిగా ముక్కడం కానీ, మోషన్ వెళ్ళడానికి ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. అవి చేయడం వల్ల ఫిషర్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. ఈ నాన్ సర్జికల్ మెథడ్స్లో మరొకటి సిడ్స్ బాత్. ఈ సిడ్స్ బాత్ అంటే ఏంటంటే వెడల్పాటి టబ్ తీసుకొని, లోతు తక్కువ ఉండేది, అందులో సగం వరకు గోరువెచ్చని నీళ్లు వేసుకుని ఈ మలద్వారం ఆ కింది భాగం అంతా కూడా ములిగేలాగా ఆ వాటర్లో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మలద్వారం చుట్టూ ఉండే కండరాలు అంటే స్పింక్టర్స్ రిలాక్స్ అవుతాయి. దీనివల్ల పెయిన్ కూడా బాగా తగ్గుతుంది. ఇంకా ఫిషర్ ఏరియాలో రక్త సరఫరా అనేది పెరుగుతుంది. దీనివల్ల ఫిషర్ హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇంకా కొన్ని మందులు కూడా ఇస్తాం. ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి లాక్సేటివ్స్, ఇంకా అక్కడ నొప్పి తగ్గించడానికి లూబ్రికేషన్ గా ఉండడానికి ఆయింట్మెంట్స్,
ఫైబర్ సప్లిమెంట్స్, పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ లో ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఆయింట్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, ఆయింట్మెంట్స్ తో పాటు ఒక అప్లికేటర్ అనేది వస్తుంది మనకి. దానిని యానల్ కెనాల్ లోపల వరకు పెట్టి అప్లై చేయడం అనేది చాలా చాలా రాంగ్. ఎందుకంటే ఆ అప్లికేటర్ ద్వారానే ఇంకా ఎక్కువ ఇంజ్యూర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యానల్ ఫిషర్ ఏదైతే ఉందో అది మలద్వారం బయట వైపుననే ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఫింగర్ కి తీసుకుని పైన అప్లై చేసుకుంటే సరిపోతుంది ఆయింట్మెంట్ ఎప్పుడు కూడా. ఈ ఆయింట్మెంట్ ని మోషన్ వెళ్లే ముందు తర్వాత కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు సిడ్స్ బాత్ చేయడం, ఆహార నియమాల్లో మార్పులు, ఎక్సర్సైజ్, టాయిలెట్ హ్యాబిట్స్ లో మార్పులు చేయడం ద్వారా దాదాపుగా 90% మందికి ఈ ఫిషర్ అనేది హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వారిలో ఇక సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక సర్జరీ పార్ట్కి వస్తే, ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ అన్ని పాటించినా కూడా తగ్గని వాళ్ళకి, ఫిషర్ బాగా డీప్ గా ఉండి రిపీటెడ్ గా వస్తున్న వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ కూడా మరీ కాంప్లికేటెడ్ సర్జరీ ఏం కాదండి, చాలా చిన్ని ప్రొసీజర్. దీన్ని డే కేర్ గా చేసుకోవచ్చు. అంటే ఉదయం అడ్మిట్ అయితే సాయంత్రం లోపు డిశ్చార్జ్ అయిపోతారు. దీన్ని స్పైనల్ ఎనస్థీషియాలో చేస్తాం సాధారణంగా. దీంట్లో ఏం జరుగుతుందంటే, మలద్వారం చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుపోయి ఏవైతే ఉన్నాయో వాటిని ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత గ్రాడ్యువల్ యానల్ డైలటేషన్ అంటాం. అంటే వాటిని కొంచెం రిలీజ్ చేస్తాం. ఇంకా లేటరల్ స్పింక్టరోటమీ అంటే ఈ స్పింక్టర్ ని కొంతవరకు కట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మోషన్ వెళ్లే మార్గం కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఈ లూజ్ అవడం వల్ల ఏంటంటే మోషన్ పాస్ చేయడానికి ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం పడదు, ఫ్రీగా అవుతుంది. ఇంకా దీంట్లో ఈ సర్జరీ గురించిన అపోహ ఏంటంటే, ఇలా చేయడం వల్ల మోషన్ కంట్రోల్ తప్పుతుందేమో ఈ డౌట్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. అలా ఏం ఉండదండి. అది ఎంతవరకు రిలీజ్ చేయాలి, ఏ మజిల్ రిలీజ్ చేయాలి అవన్నీ కూడా కరెక్ట్ గా తెలుస్తాయి మాకు. ఇంటర్నల్ స్పింక్టరోటమీ అంటాం. వాటికి ఈ మోషన్ కంట్రోల్ కి ఏమీ సంబంధం ఉండదు. ఎక్స్టర్నల్ స్పింక్టర్స్ ఈ మోషన్ కంట్రోల్ కి అవసరం పడతాయి. కాబట్టి వాలంటరీ కంట్రోల్ అనేది ఏమీ పోదు ఈ ప్రొసీజర్ వల్ల. ఇవన్నీ యానల్ ఫిషర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్జికల్ మెథడ్స్ అండ్ నాన్ సర్జికల్ మెథడ్స్. కాబట్టి ఆహార నియమాలు ఇవన్నీ పాటించడం ద్వారా నాన్ సర్జికల్ మెథడ్స్ తోనే చాలా వరకు యానల్ ఫిషర్ అనేది ట్రీట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ.